Friends, ఈ క్వశ్చన్ చూడండి. The average salary of all workers in a factory is 3,000. Among these workers, there are 12 officers and their average salary is 12,000. The average salary of the remaining workers is 2,500. The total number of workers is అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చిన డేటాను బట్టి మనకి 2 టైప్ ఆఫ్ వర్కర్స్ ఉన్నారు. ఒకటి ఆఫీసర్స్ సెక్షన్, రెండు రిమైనింగ్ వర్కర్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంతో మనకి తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఇది టోటల్. సో ఆఫీసర్స్ నెంబర్ 12 అని ఇచ్చారు కాబట్టి రిమైనింగ్ వర్కర్స్ అంటే ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 12 అవుతుంది. అంటే టోటల్ నుంచి 12 ఆఫీసర్స్ ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలిన వాళ్ళు రిమైనింగ్ వర్కర్స్ అవుతారు. టోటల్ శాలరీ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అంటే మనం ఓన్లీ ఆఫీసర్ సెక్షన్ తీసుకుందాం. ఆఫీసర్ సెక్షన్స్ కి టోటల్ శాలరీ మనం చెప్పాలంటే ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నారు 12 ఇంటూ యావరేజ్ శాలరీ అంటే 12,000. అలాగే రిమైనింగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ మైనస్ 12. సో ఎక్స్ మైనస్ 12 ఇంటూ వాళ్ళ యావరేజ్ శాలరీ ఎంత అని చెప్పారు, 2,500. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతో మనకు తెలియదు కాబట్టి దాన్ని ఆల్రెడీ మనం ఎక్స్ అనుకున్నాం. అంటే ఇచ్చిన డేటా ప్రకారం మన ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు, టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎక్స్ ఇంటూ వాళ్ళ యావరేజ్ శాలరీ 3,000 అన్నారు కాబట్టి 3,000 దట్ ఈస్ ఈక్వల్ టు 12 ఇంటూ 12,000 ప్లస్ ఎక్స్ మైనస్ 12 ఇంటూ 2,500. 3,000 ఎక్స్ అని రాసుకోవచ్చు. అలాగే 12 ఇంటూ 12,000 అంటే 12 ఇంటూ 12 144. 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros. ఈ 2,500 ని ఈ 2 టర్మ్స్ కి సపరేట్ గా మల్టిప్లై చేస్తే 2,500 ఎక్స్. అలాగే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 12 ఇంటూ 2,500. 12 ఇంటూ 25 అంటే ఎంత అని తెలుసు మనకి, 300 అని తెలుసు. అలాగే లాస్ట్ లో 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros యాడ్ చేసుకుందాం. సో 3,000 ఎక్స్ లోంచి 2,500 ఎక్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 500 ఎక్స్. దట్ ఈస్ ఈక్వల్ టు 144,000 లోంచి 300,000 ని సబ్ట్రాక్ట్ చేస్తే 114000 ఈజ్ ఈక్వల్ టు 228 అవుతుంది. సో 228 అనేది ఆప్షన్ డి లో ఇచ్చారు కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ 228. మరిన్ని ఇంట్రెస్టింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్డేట్స్ కోసం ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.